సార్ నాకు డౌట్ వచ్చింది, అక్కడ ఒక తాడు కట్టేసి మూటలు ఉన్నాయి, ఆ పడవలో ఏదో మేత ఉంది, ఏంటి సార్ అది, ఎందుకు అలాగా? చేపల చెరువు ఎంత పెద్దదైతే అంత గ్రోత్ వస్తుంది. అవునా? అంత ఖర్చులు కూడా తగ్గుతాయండి. చేపల చెరువు ఎక్కువగా ఉంటే చేపకి బాగా ఎక్కువ ప్లేస్ ఉన్నంతసేపు బాగా పెరుగుతుంది చేప. ఓకే. మీకు చేపల చెరువులు బాగుంటాయి. చేపల సాగు చేసుకుందాం అనుకున్నట్లయితే ఎలాంటి మట్టి ఉండాలి? నమస్తే, మనం కృష్ణ గారి స్టోరీ విన్నాం కదా, ఇప్పుడు ఇంకొక మెంటర్ శ్రీమన్నారాయణ గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. సో మన ఆడియన్స్ కి అసలు ఎప్పటి నుండి చేపల చెరువులు చేస్తున్నారు, అసలు మీ స్టోరీ ఏంటి, మీ పేరు ఊరు అంతా చెప్పండి సార్. నా పేరు చర్లవారి శ్రీమన్నారాయణ, మాది భైరవపట్నం గ్రామం అండి. నేను బీకాం గ్రాడ్యుయేట్ ని. మొదటి నుంచి మా ఏరియాలో పొలాలన్నీ కూడా కొల్లేరు ఏరియా కాబట్టి పల్ల పొలాలు, మెతక నేలలు కాబట్టి మాకు పంట నీరు వచ్చేటప్పటికి కాలువ శివారు ప్రాంతం వచ్చేటప్పటికి లేట్ అవడంతో మాకు నాట్లు వేసేటప్పటికి టైం ఎక్కువ పట్టేసేది. తర్వాత వర్షాలకు మొలకలు వచ్చేసి మునిగిపోయేది, అన్నిందాలు నష్టపోతూ ఉండేవాళ్ళు. అందుకని ఈ ప్రాంతంలో చేపల చెరువులకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అప్పట్లో మేమంతా చదువుకున్న వాళ్ళం, గ్రాడ్యుయేట్స్ కాబట్టి చేపల చెరువులు ముందుకు తీసుకురావాలనేటటువంటి వచ్చిన యువకుల్లో నేను కూడా ఒకడిని. అసలు ఎవరు చెప్పారండి ఈ చేపల చెరువులు బాగుంటాయి లైక్ వేయండి అని చెప్పి? అసలు ఎవరు ఈ చేపల చెరువులు యాక్సెప్ట్ ఫస్ట్ గవర్నమెంట్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ జలగం వెంగళరావు గారు స్టార్ట్ చేసి, మీ కొల్లేరు ఇలా మునిగిపోతుంది, మీరు నష్టపోతున్నారు కాబట్టి మీకు చేపల చెరువులు బాగుంటాయి, మీరు చేసుకోండి అని ఆయన కొల్లేటి ఊళ్ళలో సొసైటీలు ఏర్పరిచి ఊరికి ఒక 40-50 ఎకరాలు ఇచ్చి మోడల్ గా చేయండి అని చెప్పి ఇచ్చారు. ఆ రోజు ప్రజలు కొంతమంది తెలివితేటలాగా వ్యతిరేకిస్తే అరెస్ట్ చేస్తామని చెప్పి బెదిరించి చేపల చెరువులు ఏర్పాటు చేశారు. తర్వాత చేపల చెరువులు సక్సెస్ అయినాయి. దాన్ని చూసి ఒకళ్ళు అందరూ ప్రైవేట్ గా కూడా మొత్తం అందరూ కూడా తవ్వుకుని దాన్ని డెవలప్ చేస్తూ దాని మీద జీవనాధారం పెంచుకుంటూ ధనిక ప్రాంతాలతో మేము కూడా పోటీ పడే స్టేజ్కి వచ్చాం. సో ఈ చేపల చెరువుల వల్ల ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది లైక్ ఆర్థికంగా. నేను చూస్తున్నా చాలా మందికి పెద్ద పెద్ద ఇల్లు, కార్లు. ఏంటి సార్ ఆ చేంజ్ అంతా ఈ చేపల సాగు వల్లేనా? చేపల సాగు అంటే మనం కూడా చేపల సాగును స్టార్ట్ చేస్తే, సరిగ్గా చేసుకుంటే ఆర్థికంగా రిచ్ అవ్వచ్చా? అంతకు మునుపు మా ఏరియాలో ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉండేది. పాపం తినటానికి తిండి కూడా ఉండేది కదండి. రైతులు కానీ లేబర్ కానీ చాలా ఇబ్బంది పడేవారండి. అటువంటిది ఈ రోజు అందరూ చక్కటి ఇల్లు కట్టుకున్నారు, చక్కటి మోటార్ సైకిళ్ళు, కార్లు అన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆర్థికంగా పరిస్థితి చాలా బాగుంది. ఇదే కారణం. సార్ రొయ్యలు ఎక్కువ, చేపలు ఎక్కువ ఇక్కడ చెరువులు పోల్చుకుంటే చేపలే ఎక్కువ అండి. ఓకే. కాకపోతే రొయ్యలు కూడా పర్సెంటేజ్ పెరుగుతుంది. అసలు ఏంటి సార్ మట్టిది? మట్టి ఇక్కడ కూడా తేడాలు ఉన్నాయండి. బ్లాక్ సాయిల్ ఉంది, శాండీ సాయిల్ ఉంది, రెడ్ సాయిల్ లేదు కానీ ఈ రెండు సాయిల్స్ ఉన్నాయి. కొల్లేరు ప్రాంతంలో ఎక్కువ 90% బ్లాక్ సాయిల్ అండి. కొల్లేరు వారిని పైన ఉన్నటువంటి చిన్న ఊళ్ళే శాండీ సాయిల్. సో వాళ్ళు కనుక రేపొద్దున్న చేపల సాగు చేసుకుందాం అనుకున్నట్లయితే ఎలాంటి మట్టి ఉండాలి? ఏ మట్టి అని చేయొచ్చు అండి, ఇబ్బంది లేదు. ఒక రాక్ సాయిల్, రాతి నేల తప్పితే మిగిలిన చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నాయి కదా చెరువులు, ఇవి ఏం మట్టి అండి? ఇది మిక్సింగ్ అండి, బ్లాక్ సాయిల్ శాండీ సాయిల్ మిక్సింగ్. కింద పక్క అంతా బ్లాక్ సాయిల్ అండి, పై పక్క శాండీ సాయిల్. సో ఫైనల్ గా మనమే కనుక ఈ సాగును చేస్తే మంచిగా ఉంటుంది, ప్రాపర్ గా చేసుకుంటే. సో అదనమాట మ్యాటర్. సార్ చెప్పారు కదా ఇంతకు ముందు ఇక్కడ నీళ్లు సరిగ్గా వచ్చేవి కాదంట, ఆ కారణం చేత వరి చేసే వాళ్ళకి బాగా ఇబ్బంది అయ్యేదంట. సో ఆ తర్వాత గవర్నమెంట్ కాస్త ఒక ముందడిగేసి చేపల సాగు చేయండి బాగుంటుంది అని చెప్పి ఆదరించింది. ఎంకరేజ్ చేయడం వలన వీళ్ళు కూడా వేయడం మొదలు పెట్టారు. సో అంతా బాగుంది కాబట్టి ఈ రోజు మంచిగా కార్లు, బంగ్లాలు అన్నీ కొనుక్కోగలిగారు. సార్ అదేవిధంగా ఎన్ని ఎకరాల్లో చేస్తున్నారండి? 40 ఎకరాలు సొంతం చేస్తున్నాను. 40 ఎకరాలు సార్. ఈ 40 ఎకరాల్లో రొయ్యలు, చేపలు మిక్సా లేకపోతే ఓన్లీ చేపల? అంటే 2 చెరువులు రొయ్యలు అండి, మిగిలిన చేపలు. చేపలు ఎన్ని ఎకరాలు? చేపలు 30 ఎకరాలు అండి. ఓకే. 10 ఎకరాలు రొయ్యలు అండి. అదనమాట. సో 30 ఎకర్స్ లో చేస్తున్నారు. ఆ 30 ఎకర్స్ చేపలు, ఇంకొక 10 ఎకరాలు రొయ్యలు అన్నమాట. సార్ అదేవిధంగా మేము విన్నాము మీరు రాజకీయాల్లో కూడా ఉన్నారు అని చెప్పి, ఎలా మేనేజ్ చేస్తున్నారండి రెండు? సహజం అండి, రాజకీయాలు అనేది మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయింది కదండి వాళ్ళ రాజకీయం అనేది. నేను 2001 to 2006 భైరవపట్నం సర్పంచ్ గా చేశానండి. సర్పంచ్ గా చేసినప్పుడు గ్రామానికి బాగా చేశానండి. రెండోది ప్రెస్టీజ్ కూడా బాగా చేసామండి. ఏం మార్పులు తెచ్చారండి? ఏ మార్పులు తెచ్చామంటే కైకదూరులో ప్రెస్టీజ్ సంబంధించినటువంటి ల్యాబ్ పెడతాకి కృషి చేసామండి. ఒక పెద్ద ల్యాబ్ పెట్టించామండి. అప్పుడు ఎమ్మెల్యే గారితో, అప్పుడు రాజకీయ నాయకులు అందరూ కలిపి ఫైట్ చేసి పెద్ద ల్యాబ్ ఒకటి పెట్టించామండి. ఈ చేపల డిసీజుల మీద పరిశోధనలు చేయటం, మా రైతులందరికీ సలహాలు ఇవ్వటం, వాటర్ మేనేజ్మెంట్ చెప్పడం కూడా పెద్ద ల్యాబ్ పెట్టించామండి. అట్లాగే ప్రతి గ్రామంలోనూ మత్స్యశాఖకు సంబంధించినటువంటి ఆఫీసులు ఉంటున్నారండి, అందరికి సలహాలు చెప్తారండి. అన్ని గవర్నమెంట్ సైడ్ నుంచి చేసేటట్టుగా మాకు తోచిన ఏర్పాటు మేము చేయగలిగామండి. పొలిటికల్ గా రోల్ చేసాం. ఇదన్నమాట మ్యాటర్. సరి చూసుకున్నట్లయితే 30 ఎకర్స్ లో ఈ చేపల సాగును చేస్తున్నారు. మీరే కనుక స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే సర్రు, అదే విధంగా కృష్ణ గారు
A to Z ప్రాక్టికల్ గా పిన్ టు పిన్ మీకైతే నేర్పిస్తారనమాట. సో అసలు ఈ ప్రాంతం ఈ చేపల సాగుకు ఎందుకు ఫేమస్ అంటే ఇది వరకు సరిగ్గా వాటర్ వచ్చేవి కాదు, ఆ కారణం చేత వరి అంతగా పండేది కాదు. సో ఆ తర్వాత గవర్నమెంట్ బాగా ఎంకరేజ్ చేసింది. అలా ఎంకరేజ్ చేయడం వలన ప్రతి ఒక్కరు చేపల సాగుని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ఈ రోజు చూసుకున్నట్లయితే బంగ్లాలు, కార్లు, మంచి రేంజ్, అది కూడా ఈ చేపల సాగు వలన. సార్ ఇప్పుడు చేపల సాగు చేద్దాం అనుకున్నట్లయితే చేపల్లో చాలా రకాలు ఉంటాయి. సో ఏ రకమైన చేపను మనమైతే పెంచుకోవాలి? ఎక్కువగా శీలావతి అండి. శీలావతి పెంచుతాం ఎక్కువగా. ఇంగ్లీష్ లో ఏమంటారండి? రోహు. రోహు. ఎందుకంటే బాగా మేత తింటుంది, తిన్న మేతని ఉపయోగించుకుని బాగా గ్రోత్ వస్తుంది. అదే కట్లా చేప లాంటిది అనుకోండి, మేత తిందండి, ప్లాంక్టన్ మీద ఆధారపడి బతుకుతుంది. ఓన్లీ ప్లాంక్టన్ మీద చెరువులు చేయలేవు. ఓకే. ప్లాంట్ అంటే గ్రీన్ కలర్ లో ఉంటుందా? గ్రీన్ ఆల్గే, జూ ప్లాంక్టన్. అది ఇప్పుడు మీ చెరువులో ఏమున్నాయండి చేపలు? మిక్సింగ్ శీలావతి కట్ల మిక్సింగ్ అండి దీంట్లో. ఓకే. అంటే ఎలా సార్? 50-50యా? 50-50 కాదండి. 3000 లో 3000 వేసాం అనుకోండి 1 ఏకర్కి. ఎకర్కి 3000 వేస్తే 3000 నెంబర్ వేస్తే 2800 శీలావతి వేస్తామండి. ఆ పై 200 కట్ల వేస్తాం. ఎందుకు సార్ రెండు ఈక్వల్ వచ్చి? రెండు ఈక్వల్గా అయితే కట్ల తినదండి. ఇప్పుడు అక్కడ మూట కట్టాం, ఆ మూటలో మేతను శీలావతి వచ్చి నోటితో పొడుచుకు తింటుందండి. కట్ల అలా తిందండి, ఊరికే నీటి మీద పడి సీప్ చేస్తుందండి. అది సీప్ చేస్తుంది కాబట్టి ఆ లిమిట్గా ఉంటేనే పెరుగుతుందండి, ఎక్కువ ఉంటే పెరగదు. సార్ మా వాళ్ళు రేపొద్దున్న స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఏం చెప్తారు, ఏం వేయమంటారు? చేపలు వేసేటప్పుడు ఎక్కువ శీలావతి వేసుకోవాలండి. శీలావతి అంటే ఏరియా మీద డిపెండ్ అయి ఉంటుందా? లైక్ ఈ సైడ్ ఈ జిల్లాలో ఇది వేయాలి, ఆ జిల్లాలో అదే లేదండి. ఏ ఏరియా అయినా శీలావతికి ఎక్కువ అండి. శీలావతి ఎక్కడైనా శీలావతి మిక్సింగ్. అట్లా లాభాలు దేంట్లో ఎక్కువ ఉంటాయండి? లాభాలు శీలావతిలోనే ఎక్కువ ఉంటాయండి. కాకపోతే రోహు మిక్సింగ్, కట్లా మిక్సింగ్ ఉండాలండి. మిక్సింగ్ ఉంటే కట్లాకి కూడా మంచి రేట్ వస్తుంది. అవునా? అట్లా అని కట్లాకి రేట్ వస్తుందండి, ఎక్కువ మొత్తం కట్ల అయితే పెరగదండి. పర్సంటేజ్ ఎక్కువ వేసినా కూడా పెరగదు, ఇబ్బంది పెడుతుందండి. ఎందుకంటే అసలు పెరగదు. 3000 వేస్తే 2800 ఇది వేయాలి, 200 అది వేయాలి కట్ల. 100 అటు ఇటుగా వేసుకోవచ్చులేండి. 300 వేసుకోవచ్చు, 200 వేసుకోవచ్చు అట్లా. సార్ నాకు చిన్న డౌట్ వచ్చింది. మీరు రొయ్యల సాగు చేస్తున్నారు, చేపల సాగు చేస్తున్నారు. ఈ పక్క రొయ్యల చెరువు ఉంది, మీరు చూడొచ్చు. ఈ రొయ్యల చెరువు చూసుకున్నట్లయితే చిన్నగా ఉంది, ఎందుకంటే ఫ్యాన్లు గీన్లు అని చెప్పి మళ్ళీ అక్కడ డివైడ్ చేశారు. పక్కన ఇంకొకటి ఇలా బాక్సులు కింద ఉంది చిన్నగా. కానీ ఈ పక్క చేపల చెరువు చూసుకున్నట్లయితే పెద్ద స్ట్రెచ్ ఉంది, ఒక 20 ఎకరాలు ఎంత ఉంది. ఎంతండి ఇది? 20 ఎకరాలు. అదేంటండి ఇదేమో బాక్సులు కింద చిన్నగా ఉంది, ఈ చేపల చెరువు ఏమో పెద్దగా ఉంది. ఎందుకు సార్ ఇలాగా? చేపల చెరువు ఎంత పెద్దదైతే అంత గ్రోత్ వస్తుంది. అవునా? అంత ఖర్చులు కూడా తగ్గుతాయండి. రొయ్యల చెరువు ఎంత చిన్నదైతే అంత తొందరగా గ్రోత్ వస్తుంది. హార్వెస్టింగ్ చేసుకోవడానికి కూడా గంటల్లో చేసుకోవాలండి దీన్ని. ఓకే. దీన్ని గంటల్లో మేపుకోవాలి, గంటల్లో చేసుకోవాలి. రెండోది ఎలక్ట్రిసిటీ ఫ్యాన్స్ ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. అవును, ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నాయి, ఇక్కడ ఫ్యాన్స్ లేవు. దీనికి అక్కర్లేదండి. చేపలకి న్యాచురల్ ఆక్సిజన్ సరిపోతుందా? ఎందుకంటే ఎకరానికి 3000 వేస్తుందండి, దీనికి ఎకరానికి 1,00,000 వేస్తాం. దీనికి ఎప్పుడు కూడా ఆక్సిజన్ ఉండాలండి. ఆక్సిజన్ ఉండాలి. రెండోది ఫీడ్ వేసిన తర్వాత అది వేసిన రెట్ట బెడ్ మీద వెళ్ళిపోవాలండి. వేస్ట్, ఆ వేస్ట్ అక్కడ మేత కాడ ఉంటాకి వెళ్ళలేదు. ఓకే. మనం మేత తిన్న తర్వాత మళ్ళీ ఫ్యాన్లు వేస్తే ఆ ఫ్యాన్లు తీసుకెళ్ళిపోయి రౌండ్ తిరిగేసి ఆ బెడ్ మీద వెళ్ళిపోతుంది వేస్ట్. అందుకని ఎప్పుడు దానికి ఫ్యాన్ సెట్స్ ఉండాలి. సార్ మీరు అన్నారు ఈ పక్కన రొయ్యల చెరువు కాబట్టి ఇక్కడ మనమే కనుక చేద్దాం అనుకున్నట్లయితే చిన్నగా తవ్వించుకుంటే, చిన్న చెరువులు చేసుకున్నట్లయితే ఎక్కువగా ఆదాయం వస్తుంది అన్నారు. కానీ ఇదేమంటున్నారు, ఎంత పెద్దదైతే అంత ఆదాయం అంటున్నారు. కంప్లీట్ రివర్స్. ఎందుకండి? ఎందుకు ఎక్కువగా ఉంటే మనకి ఎక్కువ ఆదాయం వస్తుంది చేపల చెరువులో? చేపల చెరువు ఎక్కువగా ఉంటే చేపకి బాగా ఎక్కువ ప్లేస్ ఉన్నంతసేపు బాగా పెరుగుతుంది చేప. ఇప్పుడు మీకు నదుల్లో వాటిలో చూసారా, ఈ సంవత్సరం చేపలు పట్టేస్తారు, మళ్ళీ వచ్చే సంవత్సరం చేపలు పట్టేసరికి 4 కేజీలు 5 కేజీలు అయిపోతాయి వాగుల్లో. అవును. దానికి ఫ్రీడమ్ వస్తుంది, ఇష్టం తిరుగుతుంది, న్యాచురల్ మేత తింటుంది, బాగా పెరుగుతుంది చేప. అదే రొయ్య అలా కాదండి. రొయ్య పూర్తిగా మన కంట్రోల్లో ఉండాలండి. పూర్తి మన కంట్రోల్ తప్పితే ఇది ఏమి ఉండదండి. పూర్తి కంట్రోల్లో ఉండాలి కాబట్టి 1 హెక్టార్కి ప్రిఫర్ చేస్తామండి. ఇదండి రొయ్యల చెరువు 1 హెక్టార్ 2 ఎకరాలన్నర. ఇప్పుడు మా వాళ్ళు వేసుకుందాం అనుకుంటున్నారు చేపల చెరువు. ఎన్ని ఎకరాల్లో చేయమంటారు చెరువు? మినిమం 10 ఏకర్స్ అండి. మినిమం 10? మినిమం 10 అయితే బాగుంటుందండి, ప్రాఫిట్గా ఉంటుంది. లేదు 5 ఏకర్స్ అని చేసుకోవచ్చు. కానీ మీరు చెప్పేది ఏంటంటే మినిమం 10 ఎకర్స్లో తవ్వండి, లేకపోతే లీజుకి తీసుకోండి, అంతకంటే తక్కువైతే వద్దు. బాగానే ఉంటుందండి, ప్రాఫిటబుల్ ఎక్కువ ఉంటుంది 10 ఏకర్స్. బాస్ వాలా, బీ ద బాస్.